డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు, రుగ్మతులను పాలదోలండి. మన చుట్టూ ఉన్న రుగ్మతులు అంటే ఏంటి? రుగ్మతులు అంటే ఏమిటంటే చాలా సింపుల్ థింగ్స్, కానీ మనం ఇవి కూడా పాటిస్తలేము. ఎక్కువగా వారు చేసిన దాంట్లో ఏదైతే సామాజికంలో జరుగుతున్న దుష్పరిణామాలు, ఈ బాబాల పేరు మీద వచ్చి మనల్ని మోసం చేసి వారు ఒక భయాందోళన కలిగిస్తున్న ఈ సమాజాన్ని పట్టిన పీడని పారదోలాలన్నారు. అంటే బాబాలు అంటే మీ అందరూ తెలుసు, చేతులకు రింగులు కట్టుకొని, చేతికి తాళ్ళు కట్టుకొని, ఒకసారి బొట్టు బాబా అని వస్తాడు, ఒకడేమో నిమ్మకాయల బాబా వస్తాడు, ఇంకోడేమో నీళ్ళ బాబా అంటాడు. మనం చూస్తున్నాం ఈ రుగ్మతులను పాలదోలితే తప్పనిసరిగా విజ్ఞానాన్ని సంపాదించమన్నాడు. ఒక్కటే విజ్ఞానం అన్నింటినీ శాసిస్తుందని చెప్పిండు. అందుకనే స్వామి వివేకానందుడు సప్త సముద్రాలు దాటి ప్రపంచంలో ఏకైక వ్యక్తి మాట్లాడిన వ్యక్తి మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని సంబోధిస్తే మొత్తం ప్రపంచం అంతా కూడా వారిని ఆశ్రయించింది. మరి అలాగే ఎన్నో కళలు కనాలి, ఆ కళను సాకారం చేసేయాలని ఒక చిన్న సామాన్య కుటుంబం, ముస్లిం మైనార్టీ కుటుంబం నుండి ఉదయం లేచి ట్రైన్లకు వెళ్ళి పడ్డ పేపర్ను తీసుకొని గడప గడపకు అందించి ఈ సమాజంలో ఒక అణుశక్తిగా, ఒక అనుభవంలాగా తయారైన డాక్టర్ అబ్దుల్ కలాం గారిని మనం తీసుకోవాలి. మరి వారు చెప్పిన మాటలు, వారు చెప్పిన కళలు మనం ఎంతవరకు మన పిల్లలు పాటిస్తున్నారు. మరి అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా సూచనలు చేశారు. నేను ఎస్పీగా హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎక్కువ ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ, తర్వాత షీ టీమ్స్, అంటే మొన్న కూడా అందరితో చెల్లెమ్మల అక్కలతో చెప్పినాను, పురిటిలోనే ఆడబిడ్డని చంపుతున్నారు, చాలా దుర్మార్గం. వాటిపైన మీ ఇద్దరం కూడా చాలాసార్లు కొట్లాడినాం, చాలామందికి చెప్పినాం. మరి కేవీపీఎస్ సోదరుడు చెప్పినట్టుగా నేను డిఎస్పీ జనగాం ఉన్నప్పుడు ఒకసారి మన సోదరులందరూ కూడా వచ్చి మమ్మల్ని హనుమాన్ చాలీస వేషధారణ చేసి గుళ్ళకు రాణిస్తలేరంటే నేను అప్పుడు వారికి చెప్పిన, ఎందుకు మరి మనం హనుమాన్ చాలీస ఎందుకు, నువ్వు గుడిలో ఎందుకు, నువ్వు అంబేద్కర్ మాల వేసుకొని నువ్వు చదవరాదంటే దానిపైన కూడా నా మీద విమర్శలు జరిగింది, అప్పుడు ట్రోలింగ్ జరిగింది అప్పుడు నా మీద. మొన్న కూడా విద్యార్థితో పిల్లల మహాలోకంలో పోయి విద్యార్థులతో మాట్లాడేటప్పుడు అంబేద్కర్ చెప్పిన పదం చెప్పిన, చదవండి, చదువు ఒక్కటే విజ్ఞానం, విజ్ఞానం సంపాదించండి, విజ్ఞానవంతులైతే ప్రపంచాన్ని శాసించగలుగుతారు. మరి ఇక్కడ భారతదేశంలో ఎక్కువ గుళ్ళు ఉంటాయి కాబట్టి గుళ్ళు కడితే భిక్షగాళ్ళు అవుతారు, బళ్ళు కడితే విద్యావంతులు అవుతారని వారి కొటేషన్ చెప్పినండి. మరి దాని మీద కూడా నా మీద ట్రోలింగ్, బీజేపీ నాయకులు, ఏబీపీలు అందరు ధర్నా చేసింది. నేను అందుకనే దేనికి భయపడను, పోలీసులు ఉన్నప్పుడు భయపడలేదు, ఇప్పుడు కూడా భయపడను. మీరందరూ ఆశీర్వదించారు, ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా మరి తప్పనిసరిగా ఈ రుగ్మతపరమైన కొట్లాడవలసిన బాధ్యత ఉంది.